మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ఎట్టి రీతిగా వాళ్ళు దీవిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని దగ్గర ఎలాంటి పని చేయాలా, దేవుని దగ్గర నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుడు వారికి ఎలాంటి మేలు చేస్తాడు. అలాగే దేవుడు మనకి ఇచ్చే ప్రతి మేలును కూడా మనం పొందాలంటే ప్రతి ఒక్క విశ్వాస యొక్క పని ఏంటో ఇది మనం చూద్దాం. మొదలుగా చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారిని బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 18 నుంచి కూడా చూద్దాం. వారు ఆయన చూచి ఆయన మృక్కిరిగానే కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎదుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడిన ప్రియమైన దేవుని ద్వారా ఈ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క దీవెన కావాలో, ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదం కావాలో, ప్రతి నిమిషం కూడా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి ఎవరైతే దేవునికి లోబడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారిలో దేవుడు చెప్పే మాట ఏమనగా, ఎప్పుడైతే మనం చేసే ప్రార్థన దేవుడికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆయనని దూరపరచుకోకుండా ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవా నేను మొరపెట్టగా నా మొర ఆలకించున్నావు, అలాగే నువ్వు నాతో మాట్లాడుతున్నావు కనుక నువ్వు నా దగ్గర దూరంగా వెళ్ళిపోకుండా మీరు నా పట్ల ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నారో, నేను ఏదైతే అడుగుతున్నానో అవన్నీ చేయమని దేవుని దగ్గర అడగాలి. 17వ వచనంలో దేవుడు అంటున్నాడు, వారు ఆయన చూచి ఆయన మృక్కిరి కానీ కొందరు సందేహించిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలలోని కొండకు వెళ్ళారు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో యేసయ్య ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారు ఆయన చూచి ఆయన మృక్కిరి కానీ కొందరు సందేహించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం కోసము మనం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నామో మనకు దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం చేయని పని ఏంటంటే, మనం దేవుని యొక్క దీవెన పొందడమే కాదు కానీ ఆయన వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా ఆహ్వానించే వారు ఉంటారు. దేవుని స్తోత్రం కాక. కానీ ఇక్కడ 2 కాలంలో కలిగి ఉన్నారు మనుషులు. ఒకరైతే దేవుణ్ణి చూసి ఆయన మాతో ఉండాలని ఆనందించున్నారు. కొంతమంది ఏంటంటే వారు సందేహపడ్డారు, ఈయన మాకేం చేస్తాడని చెప్పేసి. కానీ 18వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మాట వినడానికి వచ్చి కూడా వారు సందేహించున్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నారో ఆ పని చేయడానికి నేను భూమి మీదకి వచ్చినాను కనుక నాకు పరలోకంలో అలాగే భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉందని దేవుడు చెప్పిన దేవుని స్తోత్రం కలగాక. దీనికి లోతైన అర్థం ఏంటంటే, మనము ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ 2 విధాలుగా దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే పరిపూర్ణ మనసు కలిగి హృదయపూర్వకంగా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నా పట్ల మేలు చేస్తాడని నమ్మిన వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలగాక. అలా కాకుండా కొంతమంది చేసే పని ఏంటంటే, పక్క వారిని పొరుగు వారిని నేను ఏదైనా అడిగినప్పుడు వారు ఎలాగైతే సందేహిస్తారో అదే రీతిగా దేవుడు నా పట్ల ఏదైనా కార్యం చేయగలుగుతాడో లేదని వారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, రెండో వ్యక్తి లేకపోతే ఒక మనిషి యొక్క తత్వము మనలో ఉండకుండా మొదటి వ్యక్తి ఎలాగైతే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆయన ఇచ్చే దీవెన నేను పొందుతాను, అలాగే నేను ఏదైతే అడుగుతున్నానో నా దేవుడు నా కుటుంబం పట్ల నా పట్ల చేస్తాడని నమ్మకం కలిగి ఎవరైతే ఉంటారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద కావచ్చు, పరలోక రాజ్యంలో కావచ్చు, నా తండ్రి పని నేను చేయడానికి వచ్చినాను కనుక నాకు అధికారం అంటున్నాడు. ఇది నా దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఏ లోటు ఉన్నప్పుడు కూడా అది మనుషులతో చెప్పొద్దు, బంధువులతో చెప్పొద్దు, దేవునితో చెప్పినట్లయితే ఇది భూమి మీద కావచ్చు, పరలోక రాజ్యంలో కావచ్చు, దేవుడు అంటున్నాడు నాకు ప్రతిదీ చేయడానికి అధికారం అన్నాడు. దేవుని స్తోత్రం కలగాక. తర్వాత 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారిని బాప్తిస్మం ఇచ్చుచు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, నేను వీరికి ఎలాగైతే బోధిస్తున్నానో, నేను మీకు ఏదైతే పని అప్పగిస్తున్నానో ఆ పని పూర్తి చేసే వరకు కూడా
నేను ఎంతైతే మనుషుల దగ్గర ఒక మంచి ప్రవర్తన కలిగి నా తండ్రి ఏదైతే పని అప్పగించున్నాడో ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళబోతున్నాను కనుక, అలాగే మీరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఏదైతే నీకు పని అప్పగించున్నాడో అది పరిపూర్ణంగా చేయమని చెప్తాను. దీనికి లోతైన అర్థం ఏంటంటే, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము, మీకు దేవుని దగ్గర ఏదైనా దేవుని పొందినా ఆశీర్వాదం పొందినా అది మీ మనసులో మీ హృదయంలో దాచకూడదు. కానీ ప్రతి ఒక్కరికి, నీకు తెలిసిన వారికి తెలియని వారికి కాదు, కానీ నీకు ఎవరైతే బంధువులు ఉన్నారో స్నేహితులు ఉన్నారో కష్టంలో వెళ్ళి వారితో చెప్పే విషయం కాకుండా, దేవుడు నీ పట్ల ఏదైతే కార్యం చేస్తున్నాడో ఆ కార్యంను వారందరికి చెప్పినట్లయితే దేవుడు నేను ఎంతైతే దీవించున్నాడో వారిని కూడా బహుగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాస యొక్క పని ఏంటంటే దేవుడి దగ్గరికి రావాలా, దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం దూరంగా చేసుకోకుండా ప్రతి నిమిషం కూడా దేవుని ఆహ్వానించే బిడ్డలు ఉండాలి. తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే నన్ను అడుగుతున్నారో, ఎవరైతే వారికి ఏదైతే కావాలని నా దగ్గర కోరి ప్రార్థన చేస్తున్నారో వారికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఏంటంటే పరలోకంలో భూమి మీద నాకు అధికారం ఉందంటున్నాడు. మూడవదిగా చివరిగా ఇదే వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని పొందుతున్నావో, ఆశీర్వాదం పొందుతున్నావో అది నీ హృదయంలో దాచిపెట్టుకోదు, కానీ అనేక మందికి చెప్పినట్లయితే నిన్ను దీవించిన దేవుడు వారిని కూడా దీవిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగాక. దీవించిన దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక పేజ్ నెంబర్ 194. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కదా నమ్మకమైన మనుషులు అప్పగించాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భక్తులతో ఆ కాలంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు, మంచివారు ఉన్నారు, దేవునికి లోబడలేని వారు ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ భక్తుల ద్వారా ఎవరైతే నా మాట వింటున్నారో, ఎవరైతే నా మాట స్వీకరించి ముందుకు సాగిపోతున్నారో అలాంటి వారికి నువ్వు బోధించవలసిన విషయం ఏంటంటే, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తున్నాడు కనుక ఆ కార్యం అందరికీ చెప్పు అనే మాట ఇక్కడ భక్తుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలు రాయించున్నాడు. రాసి ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించము. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావో, ఎప్పుడైతే దేవునికి లోపడుతున్నావో, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నీవు చేయి పట్టుకుని నడిచేది ఎవరితో అంటే దేవునితో. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దిగులు పడద్దు, భయపడద్దు, నేను నీకు ఏదైతే పని అప్పగిస్తున్నానో ఆ పని ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర మొరపెడుతున్నావో, ఎప్పుడైతే నువ్వు నా దగ్గర ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కన్నీటితో నా పాదాలు కడిగి నువ్వు ఎల్లప్పుడూ కూడా నాతో ఉండి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తారని చెప్పి నువ్వు ఎప్పుడైతే లోబడి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్నాను నేను విడిచిపెట్టని దేవుడు చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. ఈ వారంలో దేవుడు చెప్తున్న మాటలు ఏమనగా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ప్రతి విషయంలో కూడా దేవుడు చేస్తున్న పని ఏంటంటే, మనుషుల ఒక తత్వం ఎలా ఉందంటే, దేవుడు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే వారికి కష్టం కానీ లేకున్నట్లయితే వారు చేసే పని ఏంటంటే, వారు దేవుని మర్చిపోయి అసలు దేవుని పేరు కూడా తలంచుకోవడానికి ఇష్టపడతలేదు. మనం కాదు, ఈ లోకంలో ఉన్న ప్రజలు. వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ముందుగానే చెప్పినాడు భయంకరమైన కరోనా వస్తుంది అన్నాడు. అలాగే కరోనా వచ్చింది. 2019లో దేవుడు చెప్పినాడు, 2020లో 2021లో భయంకరమైన కరోనా వచ్చింది. అనేక మంది భూమి మీద ఉన్నారు, మిగతా వారు చనిపోయి ఉన్నారు. తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తర్వాత కూడా కొద్ది దినాలు భయంకరమైన అనారోగ్యాలు రాబోతుంది అన్నాడు. అదే రీతిగా చైనా ప్రాంతంలో చిన్న బిడ్డలకి 1 సంవత్సరం మొదలుకొని 8 సంవత్సరాలు ఉన్న వారికి న్యూమోనియా అనే వ్యాధి వచ్చి వారికి ఏ ఒక్క లోపల అనగా వారికి దగ్గు లేదు, జలుబు లేదు, ఏమీ లేదు, సూచనలు ఏమి లేకున్నప్పుడు కూడా వారు భయంకరమైన అనారోగ్యంతో ఉండి ఎంతమంది చనిపోయి ఉన్నారో తెలియదు. కానీ దేవుడు చెప్పిన రీతిగా జరిగిపోయింది. చివరిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మరలా దేవుడు ఏమన్నాడంటే, భయంకరమైన అనారోగ్యాలు రాబోతుంది అన్నాడు. అదే రీతిగా ఇప్పుడు చూసినట్లయితే ఇండియాలో ఇంచుమించు 1700 మందికి
కొత్త కరోనా నీరసంతో ఉన్నారు, పాజిటివ్తో ఉన్నారు. ఆ విషయం నేను చూసినప్పుడు హైదరాబాద్లో 6 వచ్చిందంట, మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో లేదు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటే జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే నమ్మకంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని దగ్గర లోబడుతున్నారో వారిని దేవుడు బహుగా దీవించబోతారు. దేవుని స్తోత్రం కనుక. పైకి మనం ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా పైన అందము, పైన వేసుకునే మంచి బట్టలు, లేకపోతే మీకున్న మంచి బంగారము, మంచి సెంటు కొట్టుకుని దేవుని మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు నీ పక్కవాడిని చూసినప్పుడు అబ్బా మీరు ఎంత బాగున్నారు అనుకుంటారు, కానీ మీ హృదయంలో మీ మనసులో ఏముందో బాగా తెలుస్తుందా? కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా, మీ యొక్క అందాన్ని కాదు, మీ యొక్క రూపాన్ని కాదు, నీ యొక్క తత్వాన్ని కాదు నేను చూస్తుంది, నీ లోపల నువ్వు నాకు హృదయంలో చోటు ఇచ్చావు లేదని దేవుడు అడుగుతున్న. దేవుడి స్తోత్రం కలుగాక. అందుకే ఈ దినాన దేవుని యొక్క సేవకులుగా చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే హృదయపూర్వకంగా చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, ఎవరైతే దేవుడికి లోబడి ప్రార్థన చేస్తున్నా వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ ముందు భయంకరమైన సమస్య ఉన్నప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే, ప్రతి ఒక్కరిని కొన్ని బయటకు తీసుకొస్తాను. దేవుడి స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, కొద్ది దినాలనంట ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతున్నాయని దేవుడు చెప్పినాడు. తర్వాత భయంకరమైన భూకంపాలు రాబోతుంది అన్నాడు. అదే రీతిగా అక్కడ దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆ చెప్పిన సమయంలోనే టర్కీ ప్రాంతంలో భయంకరమైన భూకంపం వచ్చింది. తర్వాత ఆకాశం మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, భయంకరమైన జల ప్రవాహాలు రాబోతుందని దేవుడు చెప్పి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన రాష్ట్రం కాదు, మన ఇండియా కాదు, ఇతర దేశాల్లో భయంకరమైన వర్షాలు వచ్చి ఇంక కాలు బయట పెట్టడానికి కూడా ఆస్కారం లేదు. ఇంకా చివరిగా చూసినట్లయితే మొన్న చెన్నై ప్రాంతంలో కూడా భయంకరమైన వర్షాలతో వారు ఇంటిలో ఉంటున్నారు, కానీ వారు నడిచే మార్గాలన్నీ కూడా కొట్టుకుపోయని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే, జరగక ముందుగానే దేవుడు చెప్తున్నాడు. ఎందుచేతనంటే, మనము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం కనుక ఆ ప్రార్థన లేని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయమని దేవుని స్తోత్రం కనుక. దేవుడు నాకు బాగానే చెప్తున్నాడు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని మనం అనుకోకూడదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎంతైతే దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్నా దేవుడు మళ్ళా చెప్పే మాట ఏంటంటే, నీ పొరుగువాడు, నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీవు వారి యొక్క బాధను చూసి, వారి యొక్క కష్టం చూసి నువ్వు చేయని పని ఏంటంటే, వారు ఎలా ఒకలా ఉంటారని అనుకోవద్దు, కానీ నేను ఎంతైతే ఆనందంతో ఉన్నాను, ఎంతైతే సంతోషంతో ఉన్నానో వారు కూడా ఉండాలని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన విన్నా దేవుడు మొట్టమొదటి మనం దీవిస్తాడు, తర్వాత వారిని కూడా గొప్పగా దీవిస్తాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఆంధ్రాలో చూసినట్లయితే దేవుడి కృపను బట్టి ఎంతగానో దేవుడు దీవిస్తున్నాడు. కానీ ఇండియా దాటి పక్కకు వెళ్ళినట్లయితే ఒక్కొక్క ప్రాంతాల్లో చూసినట్లయితే ఎవరికో కూడా పడటం లేదు. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ ఒక పిచ్చుకలని, ఒక పావురాన్ని, ఒక పక్షులు కాల్చే ఎంత సులువు కాల్స్తారో అదే రీతిగా మనుషులు చంపేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలాంటి స్థితి మనకు లేదు, కానీ అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయమంటారు. దేవుని స్తోత్రం కనుక. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమంటుందంటే, మనం లోబడి దేవుడి దగ్గర నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు భక్తుల ద్వారా, ఎవరైతే ఆ నమ్మకం కలిగి ప్రార్థన చేస్తున్నారో వారితో చెప్పు, ఏమనంటే, నేను చేసిన కార్యము వారి హృదయంలో దాచుకోకుండా అనేక మంది చెప్పమని. దేవుని స్తోత్రం కనుక. నువ్వు చేసే పని దగ్గర కావచ్చు, నువ్వు చదివే స్కూల్లో కావచ్చు, నువ్వు చదివే కాలేజీలో కావచ్చు, దేవుడు నీ ప్రార్థన విని నీ పట్ల కార్యం చేసినప్పుడు ఆ కార్యము నీ హృదయంలో దాచుకోవద్దు. కానీ వారు వింటారో మానేస్తారో, కానీ నువ్వు ఒక మాట చెప్పినప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే, నేను నా కుమారుడికి నా కుమార్తె చెప్పిన్నాను, వారు ఆ మాట మర్చిపోకుండా వారు చెప్పిన్నారు కనుక నేను వారిని గొప్పగా దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఆ మాట భూమి నుంచి కాదు, కానీ పరలోక రాజ్యం నుంచి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. రేపు దినాన్ని ఈ సమయానికి మనము యేసయ్య పుట్టిన దినములో సంతోషముగా మనం ఉండబోతున్నాం. కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము రేపు దినాన్న దేవుని యొక్క మందిరంలో ఉంటున్నాం. కానీ దేవుడు చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఏదో ప్రాంతం తెలియదు, కానీ ఇండియా తర్వాత బయట విదేశాల్లో దేవుడు చెప్తున్నాడు, తెలియని రీతిగా ఒక భయంకరమైన భూకంపం రాబోతుందంట. మనము రేపు దినాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేయబోతున్నాం. ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా లోపడకుండా ఉన్నారో వారు రేపు దినాన ఈ భూమి మీద ఉండకుండా పోతున్నారు.
కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకి ఇంకా రేపు రోజులు రాలేదు, కానీ దేవుడు రేపు కోసం దేవుడు చెప్తున్నాడు. మనం దేవుడి మందిరంలో సంతోషంతో ఆనందంతో మనం దేవుని యొక్క వాక్యం వింటూ పాటలు పాడుతూ దేవుని స్తుతించబోతున్నాం. కానీ దేవుడు స్థానం చెప్పట్లేదు. కానీ ఇండియా తర్వాత విదేశాల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒక భయంకరమైన అలజడి రాబోతుంది. అది భూకంపం కావచ్చు, ఒక యుద్ధ సమాచారం కావచ్చు. ఆ సమాచారం విన్నప్పుడు అనేక మంది, లేకపోతే ఆ భూకంపం వచ్చినప్పుడు అనేక మంది చనిపోబోతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడుగా నేను చెప్పే విషయం ఏంటంటే, మీకోసం మేము ఎంతైతే ప్రార్థన చేస్తున్నామో, మీకున్న సమయంలో మీకోసమే ప్రార్థన చేసుకోకూడదు. కానీ ప్రపంచ దేశంలో ఎంతోమంది మీ వలె దేవుని యొక్క మాట వినాలని, దేవునికి లోబడాలని, ఎప్పుడు ఆ మాట నేను వింటానని చెప్పి ఎదురు చూసేవారు అనేక మంది ఉన్నారు. కానీ మనకైతే శ్రేష్టమైన వాక్యం మనకు అందుతుంది. చెవుతో వింటున్నాం, దాన్ని గ్రహిస్తున్నాం, లోబడుతున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ వాక్యం చెప్పినట్లయితే వారిని ఒప్పుకోవట్లేదు. కానీ వారి కోసం చివరి ప్రార్థన ఏంటంటే, తండ్రి మేము నీ యొక్క సత్యమైన వాక్యం వింటున్నాం, నీకు లోబడుతున్నాం, మాలో ఉన్న ప్రతి తప్పును కూడా మీరు సరి చేసుకుంటున్నాం. కానీ ఎక్కడైతే ఆ వాక్యం వినబడకుండా శత్రువులు చేస్తున్నారో వారి మనసు మార్చండి. వారు ఎవరైతే నీ వాక్యం వినాలని సిద్ధపాటు కలిగి ఉన్నారో వారికి ఒకసారి మీకు సహాయం చేయమని ఆయన ప్రార్థన చేసినట్లయితే, ఆ ప్రార్థన విన్న దేవుడు వారికి గొప్పగా సహాయం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలగాక. ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం ఇంకా రోజులు గడిచే కొద్ది దేవుడు చెప్తున్న మాట, దేవుడు చాలా సమీపంగా ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. నా తండ్రి ఉన్నప్పుడే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, రాకడ చాలా సమీపం ఉందన్నాడు దేవుడు. నాకు దేవుడు చెప్పిన మాట ఏమనగా, ప్రధాన యాజకుడు అని దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే దానికి అర్థం ఏమనగా, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఒక పరిశుద్ధమైన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే, ప్రతిరోజు కాదు, ప్రతి వారం కాదు, కానీ ఆ ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్షమైన దేవాలయం, ప్రత్యక్షమైన ఆ గుడారంలోకి దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగాక. ఇక్కడ ప్రత్యక్షమైన మార్గం ఎలా ఉంటుందంటే, ప్రతి వారం ప్రతిరోజు ప్రార్థన చేయడానికి వెళ్ళే ఒక వ్యక్తి అనగా సేవకుడు సగము అనగా దేవుని యొక్క మందిరంలో రావడానికి, ఆ మందిరంలో ప్రార్థన చేయడానికి, అక్కడ ఏదైతే దేవుడికి కావాల్సినవో అవన్నీ కూడా చూసుకుంటాడు. ఆయన తర్వాత వారికి మధ్యగా ఒక క్లాత్ అటువైపు పడుతుంది. ఆ క్లాత్ దాటుకుని వెళ్ళవలసిన వాడు ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే, వారితో దేవుడు చెప్పిన మాట ఏమనగా, నేను భూమి మీద రాకముందుగానే నేను వారితో మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం కలగాక. ఆ మాట్లాడిన మాట, ఆ యొక్క మంచి మాట దేవుడు నాకు దయచేస్తున్నాడు. నేను సేవకుడుగా ఉన్నాను, కానీ దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, సంవత్సరానికి ఒకసారి ఆ సేవకుడు వెళ్తాడంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయగా, ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర తగ్గించుకుని, ఒక చిన్న బిడ్డ వల్లే మీరు ఎప్పుడైతే పెద్దవారైనప్పుడు కూడా మీరు దేవుని దగ్గర తగ్గించుకుని, తండ్రి నేను ఇప్పుడు వరకు కూడా నిన్నటి వరకు నేను ఎలా ఉన్నాను నాకు తెలుసును, నీకు తెలుసును, ఇక మీదట నేను అలాంటి జీవితం జీవించను, ఎల్లప్పుడూ కూడా నీకు లోబడతాను, ఎల్లప్పుడూ కూడా నీకు మొరపెడతాను. నా చుట్టుపక్కల ఉన్న మనుషులు చూసినట్లయితే నన్ను పాడు చేయాలనుకుంటున్నారు, కానీ నేను చేసే ప్రార్థన గొప్పది కాదు, కానీ ఆ చిన్న ప్రార్థనను నువ్వు విని నన్ను రక్షిస్తున్నావు నాయన అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, భయంకరమైన కష్టము, భయంకరమైన అగ్నిగుండం నీ చుట్టూరు ఉన్నప్పుడు కూడా అందు నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థన విన్నా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఎక్కడైతే ఆ బాధ కష్టం వస్తుందో మనకు తెలియదు, కానీ వారి కోసం ప్రార్థన చేయడానికి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగాక. మన చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మొదటి నుంచి చివరి నుంచి వరకు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైతే ఏదైతే సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట వింటున్న మనం చివరి పని ఏంటంటే, దేవుడు మందిని విడిచిపెట్టిన తర్వాత తండ్రి అది ఎక్కడ జరగబోతుందో మాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న ప్రజల యొక్క మనసు మార్చి ఒకసారి వారిని క్షమించమని ఆయన మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థన చేస్తున్న మనం చూసిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు స్తోత్రం కలుగాక. అదే విషయం మీద ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రార్థన చేసినట్లయితే, ఇక్కడ దేవుడు భక్తుల ద్వారా చెప్తున్న మళ్ళా చదువుతున్నాను 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు
సామాజికంగా నమ్మకమైన మనుషులు అప్పగింపు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడుతున్నావో, ఆ లోబడుతున్న నీవు నీతో పాటు ఎవరైతే లోబడుతున్నారో అలాంటి వారికి పని అప్పగించమంటాడు. ఏమనంటే వారు పొందిన దీవెన వారి హృదయంలో దాచిపోద్ది. కానీ అనేక మందికి చెప్పమంటాడు. దేవుని స్తోత్రం కనుక చెప్పినప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, నీకు ఏదైనా కష్టం వస్తుందేమో దిగులు పడద్దు, నేను నీకు ముందుగా ఉన్నాను అని దేవుడు చెప్తున్న దేవుడు మళ్ళీ చూద్దాం. మూడవ వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 వచ్చిన 210వ పేజీ మనలో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచ్చిన. చాలా ఇక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయం 27 వచ్చి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పెదవురాను వారికి ఇబ్బందులు పరామర్శించుటయో ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునేది. అర్థం ఏంటంటే ఈ లోకంలో అనేక మంది పేదవారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా చూడాలంటే మనకి దానం సరిపోదు. కానీ దేవుడు ఏమంటాడంటే ఒకటే మాట, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించకపోయినా పర్లేదు, కానీ ఈ భూమి మీద ఎంతమంది అయితే విధవరాలు ఉన్నారో, పేదవారు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో, తల్లిదండ్రులు లేని వారు ఉన్నారో, వారందరినీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఈ లోకం అనే మాలిన్యము తన అంటకుండా తాను కాపాడుతుంది. అంటే ఈ లోకంలో శత్రువైన వాడు మనకి ఏదైతే తప్పుని చేసి అది మనకు అంటించాలని చూసినప్పుడు కూడా ఆ తప్పు నుంచి ఎంతైతే మనం బయటపడుతున్నామో అదే రీతిగా విధవరాలు కావచ్చు, పేదవారు కావచ్చు, చంటి బిడ్డలకు మనం సాయం చేసినప్పుడు అలాంటి దీవెన ఆశీర్వాదం పొందుతామండి. వాక్యం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం దీవించిన దేవుడు అనేక మంది దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు నేను చూస్తున్నాను, పరలోక రాజ్యంలో నేను ఒక చేయని చూస్తున్నప్పుడు నేను దేవుని బిడ్డలారా, నేను కళ్ళు తెలిసే ఉన్నాను, కానీ నా ముందున ఒక మేఘం కనబడుతుంది. ఆ మేఘంలో దేవుడు పలుకుతున్న విషయం ఏంటంటే, నేను కొన్ని పేర్లు వింటున్నాను, ఆ పేర్లు బయట చెప్పను, కానీ ఆ పేర్లు వినపడుతున్నాయి. నా బిడ్డలు ఈ దినానికి వచ్చినారు, మందిరానికి వచ్చినారు, కొంతమంది ఆనందంతో వచ్చినారు, కొంతమంది దుఃఖంతో వచ్చినారు. ఎవరైతే వచ్చినారో వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారు ఏదైతే ఆశ కలిగిన మందిరానికి వచ్చినారో వారు అవన్నీ కూడా తిరిగి ఇంటికి వెళ్ళబోతుందని దేవుడు చెప్తున్నారు. దేవుడి స్తోత్రం కలగాక. అది కష్టమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఆనందం కావచ్చు, ఒకటే విషయం దేవుడు చెప్తున్నాడు. నేను ఒక మేఘం చూస్తున్నాను, ఆ మేఘంలో చూస్తుంది ఏంటంటే 2 చేతులు చూస్తున్నాను. 2 చేతులు చూస్తున్నప్పుడు ఆ మేఘంలో నేను చూస్తున్నది ఏంటంటే దేవుడు పలుకుతున్నాడు, కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఆ పేర్లు చెప్పడానికి నేను చెప్పను, కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఒకరు దిగులుతో వచ్చినారు, ఒకరు దేవుని యొక్క మందిరంలో ఆనందంతో వచ్చినారు. ఆనందంతో వచ్చిన వారిని దేవుడు నేను ఇంకా బహుగా ఆనందంగా ఉండడానికి సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే వేదనతో ఉన్నారో, ఇదైనా దేవుని యొక్క మందిరానికి వచ్చినారో వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తినడానికి ఆహారం ఉంది, కానీ ఇంటిలో ఏదైతే వస్తువులు కొనాలో ఆ వస్తువులకి సరైన డబ్బులు లేవని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇక్కడ ఆ పరిస్థితిలో ఉన్నారో వారి కోసం దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో దేవుడికి పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. నేను ఎవరో దేవుడు నాకు చెప్తున్నాడు, కానీ నేను పేరు చెప్పను, కానీ ఆ బాధ కష్టం ఎవరైతే ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే దిగులు పడద్దు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, అమ్మ దిగులు పడద్దు, బాబు దిగులు పడద్దు, ఈ నెల నీకు కష్టం అవ్వచ్చు, కానీ దేవుడు 2023 ముగించే ముందే 2024 అడుగు పెట్టక ముందే దేవుడు నీ పట్ల తెలియని రీతిలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. రెండవ విషయం ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధవుతున్నారో వారి కోసం దేవుడు మళ్ళా చెప్పే విషయం ఏంటంటే, ఆ యొక్క నీరసం కోసం దేవుడు చెప్పినప్పుడు అది అనేకమైన మందులు వాడినప్పుడు కూడా అది తగ్గుతుంది, వస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎంత భయంకరమైన స్థితిలో నువ్వు మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. అదే రీతిగా నా తల్లి ఈ దినాన నా గృహంలో మంచం మీద ఉండి, నా దేవాలయం ముట్టండి, నా స్వస్థపరచమని నా తండ్రి దగ్గర అనగా పరలోక రాజ్యంలో దేవుడు వేడుకుంటుంది.
కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తొందరలో నా కుమార్తెని లేవలెత్తబోతున్నాను. కానీ దేవుడు చెప్తున్న మాట ఒకటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు రాక చాలా సమీపమైపోయింది. నా తల్లి ద్వారా మీరు కొద్ది విషయాలు మీరు వినబోతున్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, సేవకులకు దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, నా తల్లి మరణ పడక మీద ఉంది. ఆవిడ ఎప్పుడైతే తిరిగి లేకపోతుందో ఇంకా దేవుని యొక్క రాకడ చాలా సమీపమైపోయిందని దేవుడు చెప్తున్నాడు. ఒకటే గుర్తు, నా తల్లి కోసం ప్రార్థించేది. రెండోదిగా, మీ హృదయంలో ఏదైతే తలంపు ఉందో, మంచి కావచ్చు చెడు కావచ్చు, చెడుని పక్కన పెట్టి దేవుని దగ్గర ప్రార్థించేయండి. నా తల్లి ఎప్పుడైతే మరణం పడక నుంచి లభిస్తుందో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా నేను చాలా దగ్గరగా వచ్చేసిన అనేసి అర్థము. ఇక నా రాకడికి ఇంకా సమయం లేదు. ఏ సమయాన్ని నేను వస్తానో నాకు తెలియదు, కానీ మీ తల్లి లభిసిన వెంటనే నేను రాబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. ఈ మాట వింటున్నా మీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో మార్పు లేకుండా ఏదో దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను, ఆటలు వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను కాదు, కానీ హృదయపూర్వకంగా ఈ దినమే ఇప్పుడే దేవుడు వచ్చినట్లయితే నేను దేవుని ప్రార్థన చేసేది ఏంటంటే, నా బిడ్డలారా, నేను నాతో పాటు మీరు అందరూ కూడా దేవుడితో ఉండాలని ఆశపడుతుంది. దేవుడి స్తోత్రం కనుక. ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు, వారి దగ్గర అనేకమైన ధనం ఉంది, డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ వారు ఈ మాట చెప్పడానికి వారికి నోటంట అనేక మంది వాక్యాలు చెప్పచ్చు, కానీ వారి నోటంట రాదు. ఏంటంటే, నేను దేవుని యొక్క రాజ్యంలో చేరబోతున్నాను, నాతో పాటు మీరు అందరూ కూడా ఉంటారనే మాట ఎవరు కూడా చెప్పడం. ఎందుచేతనంటే, వారిలో మార్పు ఉన్నట్లయితే వాడు వెళ్తాడు, మిగతా వారిని అందరూ కూడా తీసుకెళ్ళాలంటే ఎప్పుడు జరుగుతుందంటే అది దేవుడు చిత్తమే ఉండాలి. దేవుని స్తోత్రం కనుక. అందుకే ప్రతి దినం కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా, మొట్టమొదటిగా నేను దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తున్నాను. క్లుప్తంగా చెప్తాను, దేవుని యొక్క రాజ్యాన్ని నేను ఎలా చూసినానంటే, ప్రార్థన ఉన్నప్పుడు మొట్టమొదటిగా నేను దేవుని యొక్క రాజ్యం ఒక పోవడం చూస్తున్నాను. నా కళ్ళు ఉన్నాయి, కానీ నేను తడుముకుంటా వెళ్తున్నాను. ఇదేంటి అనుకుంటా అలా తడుముకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒక గేట్ కనబడింది. ఆ గేట్లో చూసినప్పుడు మనం ఉదయం కాదు, కానీ ఆకాశంలో ఉదయం కాలం అయినప్పుడు ఎంతైతే వెలుతురు వస్తుందో దానికంతా డబలైన వెలుతురు నేను చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను మనసులో, ఇక్కడ ఏదో బాగుంది, ఒక రోజు నేను అందులోకి వెళ్ళాలి. నేను అలాగ ప్రార్థన చేస్తున్నాను. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు చెప్పిన మాట, 24 పెద్దలు ఒక గుడారంలో కూర్చొని ఉన్నారు. ఆ గుడారంలో కూర్చున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, నాయన నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ లోపలికి వెళ్ళాలంటే తలుపు తీయాలి. ఆ తలుపు దగ్గర దేవుని దూతలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే ఏదన్నా ఈ ఊరిలో ఎక్కడికైనా పార్క్ వెళ్ళాలన్నా, ఏదన్నా ఫంక్షన్ హాల్లో ఏదైనా కార్యక్రమంకి వెళ్ళాలంటే వేల పెట్టాలా, దానికి టికెట్ ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో దానికి టికెట్ లేదు, కానీ నీ హృదయంలో దేవుడికి చోటు ఉండాలి. దేవుడి స్తోత్రం కనుక. అప్పుడు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే, లోపల నేను ఒక గుడారం చూస్తున్నాను. ఆ ప్రాంతం అంటే ఎలా ఉందంటే చూడండి, దుబాయ్ ప్రాంతంలో ఇసుక నేల ఎలాగైతే ఉంటుందో అదే రీతిగా ఇసుకలాగా ఉన్నది. ఇసుకలా ఉన్నప్పుడు 2 గుడారాలు చూస్తున్నారు. 2 గుడారాలు చూస్తున్నప్పుడు అందులో ముసలి వాళ్ళు, పొడిసేవాళ్ళు కాదు, వారి యొక్క రేపో మాపో చనిపోతారు అన్నట్టుగా ఉన్నారు. అలాంటి వారిని చూస్తున్నప్పుడు అందులో ఒక వ్యక్తి లేస్తున్నాడు. వారి పేరు నాకు తెలియదు, కానీ అందులో ఒక వ్యక్తి లేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రధాన యాజకుడా నువ్వు వచ్చావని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. దేవుడు ముందుగా నాకు ఆ పేరు పెట్టి ఉన్నాడు, కానీ నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు నన్ను అలా పిలుస్తాడని. అందులో ఉన్న ఒక వ్యక్తి వచ్చినాడు, మేము ఒక విందుకు సిద్ధపడి ఉన్నాం, మీరు కూడా నాతో పాటు కూర్చోండి అని చెప్పినప్పుడు నేను చూస్తున్నాను. చూడండి, దుబాయ్ ప్రాంతంలో ఎక్కువ చపాతీలు తింటారు. అలాగే కట్టెల పొయ్యి మీద చక్కనైన మంచి పిండి పదార్థాలు తయారవుతున్నాయి, అట్లు తయారవుతున్నాయి. చూసినాను. చేప మరి పెద్దదే, నేను ఎప్పుడు కూడా తినలేదు, కానీ ఇంత చేపలు చూస్తున్నాను. కానీ చేప ముక్క, ఆ చేప ఒక ఆకారం ఉంటుందంటే ఇంత సైజులో ఉండి ఒక పెనం మీద కాల్చుకుని చూస్తున్నాను. దేవుడు స్తోత్రం కనుక. అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని ఒక మాట విని దేవునికి లోబడుతున్నారో వారికి దేవుడు పరలోక రాజ్యం అంత శ్రేష్టమైన భోజనం దాచిపెట్టిన. దేవుని స్తోత్రం కనుక. అది నేను చూసినప్పుడు వారు నాతో పాటు ఉన్నారు. వారు ఏదైతే తింటున్నారో నేను కూడా తినడం జరిగింది. ఇది 2వ. 3వదిగా చూసినప్పుడు మరలా నేను అలా ప్రార్థన చేస్తున్నాను.
అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎడారి ప్రాంతం కనబడలేదు, కానీ ఒక చక్కనైన ప్రాంతం చూస్తున్నాం. ఆ చక్కనైన ప్రాంతంలో మరలా ఈ 24 పెద్దలు కూర్చున్నప్పుడు నేను ఆ దర్శనంలో నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా బంగారంతో ఉన్న కుర్చీలో కూర్చున్నారు. దేవుని స్తోత్రం కనుగాక. ఆ బంగారంతో కూడిన కుర్చీలో కూర్చున్నప్పుడు నేను అలా ఆశపడుతూ ముందుకు వెళ్తున్నాను. నా మనసులో అనిపించింది, మరలా దేవుడు నన్ను వీరి దగ్గర తీసుకొచ్చాడు, వీరు నన్ను లోపల రాణిస్తారో లేదో అనుకున్నాను. కానీ దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, మరలా ఒక వ్యక్తి లేసాడు. మూడోసారి దర్శనం చూస్తున్నప్పుడు వ్యక్తి లేచి ఏమంటున్నాడంటే, బాబు నువ్వు వచ్చావా, రండి అని చెప్పి, ఇప్పుడు విందు భోజనం కాదు కానీ వారందరూ కూడా కొద్ది క్షణాల్లో దేవుడు చూడబోతున్నారు, దేవుడు చెప్పే మాటలు వినబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. అప్పుడు నేను వారందరూ కూర్చున్నారు 24 పెద్దలు, నాకు కుర్చీ లేదని చెప్పి నేను బాధపడుతున్నప్పుడు పైకి చెప్పలేదు నేను మనసులో అనుకున్నాను, వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో తెలియదు కానీ ఒక మంచి కుర్చీ, చిన్న కుర్చీ నా కోసం సిద్ధపడుచున్నాడేమో దేవుడు. ఒక చిన్న తలుపు పక్కన నాకు కుర్చీ వేస్తుంది, అది పట్టుకుని తీసుకొచ్చి, బాబు మేము కూర్చున్నాం కదా, నువ్వు కూడా మాతో పాటు కూర్చో అని చెప్పి ఆ కుర్చీలో ఆ కుర్చీ పెట్టారు. నేను అందరూ కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత నేను దేవుడిని శాస్త్ర చూసి ఉన్నాను కానీ అంత పూర్తిగా ఇప్పుడు చూడలేదు, కానీ ఆ దినాన్న నేను చూసినప్పుడు ఒక చక్కనైన కుర్చీలో ఒక ముసలి వ్యక్తి నేను చూస్తున్నాను. బాబు అక్కడ నీరు పోయేందుకు జాగ్రత్తగా అటు ఇటు కూడా 2 గుర్రె పిల్లలు అటు ఇటు కదలాడడం చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఆ మధ్యలో దేవుడు చెప్తున్న మాటలు తెలుగులో కాదు, దేవుడి యొక్క భాష కనుక దేవుడు వారితో ఏదైతే మాట చెప్పి ఉన్నాడో వారితో పాటు నేను కూర్చున్నాను కనుక నేను కూడా ఆ మాటలు విన్నాను. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, విన్నప్పుడు నాకు అర్థమైంది కానీ ఈ విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడ వెళ్ళినప్పుడు ఒక భాషలో మాట్లాడుతున్నాడు. ఆ భాష అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది కానీ మరలా నేను తిరిగి ప్రాంతం నుంచి లేచిన తర్వాత అది నాకు ఏం గుర్తులేదు. ఎందుచేతనంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయాన్ని మరలా నీకు చెప్తాను, అప్పుడే నువ్వు ప్రజలతో చెప్పాలని దేవుడు చెప్పిన. దేవుడిని స్తోత్రం కలుగాక. ఇది 3వ విషయం. తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్న 4వది, నేను ప్రార్థన చేసిన, తండ్రి నువ్వు నీ యొక్క రాజ్యంలో తీసుకువెళ్ళి ఉన్నావు, నువ్వు నాతో మాట్లాడున్నావు. అలాగే నా సంఘంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా నీతో పాటు కూర్చోవడానికి చోటుగా నాయన దేవుడు ప్రార్థన చేసినప్పుడు, నా కుమారుడు నువ్వు ఎప్పుడు అడుగుతావా, నేను అది సిద్ధంగా ఉంచున్నానని చెప్పి 4వసారి దేవుడు ఆ మాట నేను అడిగినప్పుడు మరలా పెద్ద గ్రౌండ్లో దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఇంచుమించు చనిపోయిన వారు దేవుడి దగ్గర ఉన్నారు. అలాగే దేవుడు ఎంతమంది అయితే ఏర్పరచుకున్నారో వారందరూ అక్కడ ఉన్నారు. తర్వాత దేవుడు చేసిన గొప్ప పని ఏంటంటే, ఎంతోమంది తెల్ల వస్త్రాలు ధరించుకున్నారు. వారి మధ్యలో నేను నడుచుకుంటూ తిన్నంగా నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ఇప్పుడు వీడియో కెమెరా ఎలాగైతే ఉందో అంత దగ్గరగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాను. ఆయన దగ్గర బాస్ పట్టేసుకుని కింద కూర్చున్నా. దేవుడి స్తోత్రం కలుగాక. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతున్నాను, ఆయన నీతో నేను కూర్చోడానికి సాయం చేస్తున్నావు, మా వాళ్ళు కూడా కూర్చోవడానికి నువ్వు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు నాకు కుడివైపుని చూపిస్తున్నాడు. ఏంటంటే, ఎంతమంది మనుషులు ఉన్నారు కానీ మీ సంఘంలో ఉన్న వారందరికీ కూడా నేను ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు నా దగ్గరికి ఎంతైతే దగ్గరగా కూర్చున్నావో వారందరికీ కూడా నా ముందుగా కూర్చోవడానికి స్థలం ఏర్పాటు చేస్తున్నాను ఆయన దేవుడు చెప్పినాడు. దేవుడి స్తోత్రం కలుగాక. ఈ మాట విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించున్నాను. మొట్టమొదటిగా దేవుడు నన్ను ఆహ్వానించున్నాడు. రెండోదిగా ఎవరైనా మనుషులు చూసినట్లయితే వారి కోసం చూసుకుంటారు, కానీ నేను అలా కాదు. ప్రతి ఒక్కరు కూడా నేను దేవుడితో ఉన్నాను, అలాగే వారితో ఉండాలని మంచి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా అది ఇష్టకరం కాబట్టి దేవుడు ఆ చక్కనైన ప్రదేశంలో ఈ రోజున మీరు ఎంతమంది అయితే మందిరంలో కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు నేను చూస్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగాక. ఆ ప్రదేశంలో మనం కూర్చోవడానికి దేవుడు అర్హత ఎందుకు ఇచ్చున్నాడంటే, మన ప్రతి నిమిషం కూడా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నా కుటుంబం పట్ల, నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు కూడా నా దేవుడు నాకు తోడుకున్నాడని చెప్పి మనం ప్రార్థన చేయగా సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కనుక మనకు దేవుడు ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని సేవకుడు కానీ చెప్పేది ఏంటంటే, మనం ఈ దినం భూమి మీద ఉన్నాం. తొందరలో
దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ ప్రదేశంలో మనం కూర్చోబోతున్నాం. దేవుని స్తోత్రం కనుక. ఆ ప్రదేశంలో కూర్చోవాలంటే ఈ లోకంలో టికెట్ కావాలి, కానీ దేవుడు ఆ దినాన్ని చూస్తున్నాను, నా చేతికి ఒక బ్రాస్లెట్ పెట్టి ఉన్నాడు దేవుడు. మా కుమారుడ, ఈ బ్రాస్లెట్ నేను పెట్టి ఉన్నాను, ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళ్ళి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో వారందరూ ఉన్న రాజ్యాలు ఉంటాయని దేవుడు చెప్పినాడు. దేవుని స్తోత్రం కనుక. ఆ బ్రాస్లెట్ చూసినట్టయితే మెరుస్తూ ఉన్నది. ఆ మెరుస్తూ ఉన్నది దేవుడే నాకు చేతికి పెట్టి ఉన్నాడు. పెట్టి దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా, ఇప్పుడు వరకు కూడా నీ సంఘంలో ఉన్న ప్రజలను చూస్తున్నావు, కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఎవరినైతే నువ్వు ఈ లోకంలో నా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నావో అది నాకు నీకే కనబడుతుంది, కానీ ఎవరికి కూడా కనబడదు. కనుక ఆ బ్రాస్లెట్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో, ఎవరి కోసం అయితే నువ్వు అంగలారుస్తావో వారందరినీ కూడా నా రాజ్యంలో నీ చోటు ఇవ్వబోతుందని దేవుడు చెప్పింది. దేవుడి స్తోత్రం కనుక. ఈ వాక్యం వింటున్నా మీకు దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీకు ఎంత సమయం ఉందో ఇంటికాడ ప్రార్థన చేయండి. మళ్ళా దేవుడు చెప్పేది ఏంటంటే, నెలలో 4 వారాలు కావచ్చు, 5 వారాలు కావచ్చు, దయచేసి మీకున్న సమయాన్ని మీరు వృధాపరచకుండా దేవుడి యొక్క మందిరానికి వచ్చినట్లయితే ఏ దినాన్ని దేవుడు ఏం చెప్తున్నాడో తెలియదు కనుక ప్రతి విషయాన్ని కూడా విని దాన్ని గ్రహించి మీ గృహంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్లయితే మనం పొందే దీవెన కొద్దిది అవ్వచ్చు, కానీ దేవుడు ఇచ్చే దీవెన ఎంతో శ్రేష్టమైన. దేవుని స్తోత్రం కనుక. మనం చిన్నది అడుగుతాం, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనం అడిగింది కొద్దిగానప్పుడు కూడా ఇంకా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు మరలా చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మనుషులందరూ కూడా వచ్చిన్నారు, దేవుడు చెప్పే మాట ఏమంటే, ప్రేమ దేవుడు బిడ్డలారా, నేను మరలా దేవుని యొక్క మేఘాన్ని చూస్తున్నాను. ఆ మేఘంలో దేవుడు చూపిస్తున్న మాట మొట్టమొదటిగా నేను 2 చేతులు చూస్తున్నాను కదా, అప్పుడు నేను చూస్తున్నాను ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక ముసలి వ్యక్తిని చూస్తున్నాను. ఆయనతో పాటు 2 దేవతలను చూస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో ఏమనుకుంటున్నా నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా సేవకుడి యొక్క మాట వింటున్నారో, ఎవరైతే నా సేవకుడి ద్వారా నేను ఏదైతే మాట పలుకుతున్నానో దాన్ని స్వీకరించి దానికోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని నేను ఆకపోతున్నాను దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కనుక. మీ మనసులో ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. ఏంటంటే, నా దేవా, నువ్వు మా మధ్యలోకి వచ్చిన్నావు, మీతో పాటు 2 దేవతలతో తీసుకొచ్చున్నావు. ఆ దేవతలతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎవరైతే హృదయపూర్వకంగా వారి హృదయంలో వారికి ఎంతైతే బాధ ఉందో, ఎంతైతే కష్టం ఉందో అదంతా కూడా నేను చెప్పినట్లయితే నా దేవదూతను మీ దగ్గర పంపిస్తాను, వారు మీలో ఉన్న బాధ అంతా కూడా తీరు వేస్తానని దేవుడు చెప్తున్నాడు. కొద్ది నిమిషాలు దేవుని దగ్గర మీ హృదయంలో ప్రార్థన చేసుకొని, నేను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను కనుక దేవుడు నాకు చూపిస్తున్నాడు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నప్పుడు కూడా మీ హృదయంలో అది మీరు చెప్పుకోండి. అది చెప్పినప్పుడు నేను కాదు, నా దేవుడు మీ యొక్క ప్రార్థన వింటున్నాడు. దేవుని స్తోత్రం కనుక. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని మీ హృదయంలో ఏ బాధ ఉన్నా, మీ బిడ్డల పట్ల ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా దేవుని దగ్గర ఒక 2 నిమిషాలు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వింటున్న దేవుడు ఏం చెప్తున్నాడో నేను చెప్తాను. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, మీరు మధ్యలోకి మీరు వచ్చిన్నారు, మా మధ్యలోకి మీరు వచ్చిన్నారు, మీరు మాతో మాట్లాడుతున్నారు, మీరు మాతో ఉన్నారు నాయన. ఆ 2 దేవదూతలు తండ్రి, ఎవరైతే హృదయపూర్వకంగా నీ దగ్గర మొరపెడుతున్నారో, ఎవరికైతే ఆ కష్టంలో ఉన్నారో, ఎవరికైతే ఆ బాధలు ఉన్నారో, కన్నీరు కాల్చి తండ్రి ప్రభా ఈ దినాన వేదనతో ఉండి నీ దగ్గర మొరపెడుతున్నారు నాయన. ఆ మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గర రండి తండ్రి. మీరు వస్తున్నారు తండ్రి. ఇప్పుడు నేను చూస్తున్నాను నాయన ప్రభా. ఇప్పుడు వరకు కూడా నేను 2 దేవతలు చూస్తున్నాను. వారు కొద్దిమట్టుకే తండ్రి ప్రభా ఎవరైతే కొద్దిమట్టుగా ప్రార్థన చేస్తున్నారో వారి కోసం వచ్చిన్నారు, కానీ ఇప్పుడు అందరూ కలిసి తండ్రి ప్రభా విజ్ఞాపనతో ప్రార్థన చేయించుండగా ఆ 2 దేవదూతలు తండ్రి ప్రభా ఇంకా ఎక్కువ చూస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభా మీరు ముట్టని స్వస్థపరచండి. వారికి ఏదైతే అవసరం ఉందో తండ్రి ప్రతిది కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరిని కూడా తండ్రి విడిచిపెట్టద్దు, ఎవరిని కూడా తండ్రి ప్రభా మీరు వారిని విడిచిపెట్టి ముందుకు పోవద్దు నాయన. ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కార్యం చేయండి. దైవ సేవకులకు నేను ప్రార్థన చేస్తున్నాను. మేము చేస్తున్న ప్రార్థన తండ్రి ప్రభా మీరు విని తండ్రి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తండ్రి ప్రభా మీరు మా కోసం తండ్రి భూమి మీదకి వచ్చిన్నారు. ఆ మేఘంలో నేను చూస్తున్నాను ఆయన ప్రభా నీ గాయపడిన హస్తంతో తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను కొడుతున్నావు, ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు స్వస్థపడుతున్నాను ఆయన. అలాగే ఈ సమయంలో తండ్రి ప్రభా నా తల్లి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క అభిషేకమైన బయలుతో తండ్రి ప్రభా నా తల్లిని కొట్టబోతున్నావు. నా తల్లి వల్ల ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ముట్టమని స్వస్థపరచడం ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకుడు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ముట్టని స్వస్థపరచండి. వాడు ఉన్న ప్రతి ఇబ్బందిని విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను.
వారికి ఏ ఒక్క సమస్య ఉన్నదని ప్రతి దాని నుంచి విడుదల చేయండి. నాకైతే తండ్రి ఈ బిడ్డల పట్ల ప్రార్థన చేస్తున్నారు, వారికి ఏ సమస్య ఉందో నాకు తెలియదు తండ్రి. వారి మీద మొరపెడుతున్నాను తండ్రి, ఆ మొరను ఆలకిస్తున్నాను తండ్రి. తొందరలో మీరు రాబోతున్నారు. ఈ దినాన్ని నీ సేవకుడు కానీ మొరపెట్టేది ఒకటే తండ్రి, ఎవరిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళొద్దు నాయన. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఏదో సమస్యతో ఉన్నారు తండ్రి. వారిని తండ్రి దయించి తండ్రి వారు ఏదైనా తప్పు చేసినట్లయితే వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని క్షమించి వారిని అందరినీ కూడా దీవించి తొందరలో నీ యొక్క రాజ్యంలో తండ్రి మీ అందరూ కూడా తండ్రి ఎత్తబడ్డ సహాయించండి తండ్రి. నీ భక్తులు రీతిగా కాలంలో ప్రార్థన చేయగా వారు మరో వీడి తండ్రి మోషే గారి ద్వారా అనేక మంది ప్రజల్ని ఇంచుమించు 24 లక్షల మందిని తండ్రి అరణ్య మార్గంలో ప్రయాణం చేయడానికి సహాయం చేస్తున్నావు. ఈ దినాన్ని సేవకుడుగా నేను ప్రార్థన చేయొచ్చున్నా, ఇక్కడ కొద్దిమంది ఉండొచ్చు కానీ సేవకుడుగా ప్రార్థన చేయొచ్చుగా వీరికి ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే కష్టం ఉందో ప్రతి దాంట్లో వచ్చి తండ్రి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు మా ప్రార్థన వింటున్నారు, అలాగే మీరు చెప్పే ప్రతి విషయాన్ని తండ్రి మేము దాయకుండా మీ యొక్క బిడ్డలకు చెప్తున్నాం తండ్రి. అది వింటున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ యొక్క దీవెనతో, నీ యొక్క ఆశీర్వాదంతో, నీ యొక్క తేజస్సుమైన వెలుగుతో నింపబడ్డ సాయం చేయమని యేసు పరిశుద్ధ పాచి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మేము దేవుని బిడ్డలా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నేను చెప్పినాను కదా, ఒక ముసలి వ్యక్తి నేను చూస్తున్నాను, అటు ఇటు 2 దేవదూతలు చూస్తున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుడి దగ్గర హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో దేవుడు వాడిని విడిచిపెట్టట్లేదు. గత వారం దేవుడు ప్రతి ఒక్క బిడ్డ కోసం దేవుడు చెప్పినాడు. ఇదే నాన్న సేవకుడుగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, తొందరలో విశాఖపట్నం కాదు ప్రాంతము మొట్టమొదటిగా దేవుడు ఆంధ్రప్రదేశ్ కోసం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎక్కడైతే నా ప్రార్థన లేదో, ఎక్కడైతే నా మాట వినబడినప్పుడు కూడా ఒక చోటు విని ఒక చోటు విడిచిపెడుతున్నారో తెలియని రీతిగా వారు ఉన్న ప్రదేశంలో భయంకరమైన భూకంపం రాబోతుంది దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కాక ఇప్పటి వరకు కూడా దేవుడు విదేశాల్లో జరుగుతుందని దేవుడు చెప్పినాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి మనం చేసే ప్రార్థన కావచ్చు, ఎంతో మంది దైవ సేవలు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. కానీ సమయం అయిపోతుంది కనుక దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైతే నా మాట వింటలేదు, ఎక్కడైతే నా ప్రజలు లోబడతలేదు, లోబడ్డానికి సమయం ఉన్నప్పుడు కూడా వారు ఆ సమయాన్ని వృధా పరిచి ఇంకా ఈ లోకంలో తిరుగుతున్నారు. వారిని ఇంకా నేను పక్కన పెడుతున్నాను. ఆ పక్కన పెట్టడం ఏంటంటే భయంకరమైన భూకంపం రాబోతుంది దేవుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు చెప్పినాడు, మీతో పాటు ఉన్న బంధువుల కోసం, స్నేహితుల కోసం దేవుడు ప్రార్థన చేయండి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆ సమయం చాలా కొద్దిగా ఉంది. చూడండి, దీపంలో నూనెతో ఉన్నంత వరకు కూడా అది ఎలాగైతే వెలుగుతుందో అలాగే దేవుని యొక్క సమయము కొద్ది మట్టుకుంది. అప్పటి వరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన విన్న దేవుడు వారిని రక్షిస్తాడు. కానీ అప్పుడు కూడా వారు మారకపోయినట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏమనగా, మిమ్మల్ని ఎంతైతే నేను దీపిస్తున్నాను, మిమ్మల్ని ఎంతైతే ప్రేమిస్తున్నానో వారిని కూడా సరిచేసి నేను ఒక స్థాయిలో పెడదామనుకున్నప్పుడు కూడా వారు నా మాట వినట్లేదు కనుక ఒక భయంకరమైన భూకంపం రాబోద్దు. రెండోదిగా దేవుడు చెప్తున్న మాట చూడండి. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పటి వరకు కూడా అనేకమైన అనారోగ్యాలు చూస్తున్నారు, అనేకమైన బలహీనతలు చూస్తున్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట, అది నా మాట కాదు, దేవుడు చెప్పే మాట, మనుషులంట ఎవరైతే నా మాట వినట్లేదో నడుచుకుంటూ ఇంట్లోంచి బయటకు వస్తారంట. ఆ నడుస్తున్న వ్యక్తి ఆ సమయంలో వాడికి ఏమవుతుందో తెలియదు, కానీ ఆ సమయంలో వాడు ప్రాణం పడుతుంది. దేవుని స్తోత్రం కాక ఇది నా మాట కాదు. ఎందుకంటే దేవుని యొక్క సమయం చాలా దగ్గర అయిపోయింది. దేవుని యొక్క రాజ్యంలో చేరాలని ఎవరైతే ఆశపడుతున్నారో మిమ్మల్ని అందరూ కూడా దేవుడు తన రాజ్యంలో పెట్టుకోవడానికి దేవుడు సిద్ధం. ఎందుకంటే మనలో ఉన్న ప్రతి తప్పును కూడా మనం సరి చేసుకున్నాం, ఆయనతో ఉన్నాం, ఆయన అడుగుజాలు నడుస్తున్నాం. కానీ ఎవరైతే రాజ్యంలో చేరాలని ఆశపడుతున్నారో వారు ఇప్పుడు కూడా వారి హృదయంలో దేవుని యొక్క మాట విన్నప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టి వారు నచ్చిన రీతిగా జీవించినట్లయితే శ్రేష్టమైన వారిని దేవుని యొక్క రాజ్యంలో దేవుడు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని పరిశుద్ధి చేయడం కాదు, కానీ భూమి మీదే వారిని పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు ఎంతగానో ఆశపడి ఉన్నాడు. ఆశపడినప్పుడు కూడా మనుషులు మారినట్లయితే ఆయన అందరినీ కూడా దేవుని యొక్క రాజ్యంలో తీసుకెళ్తాడు. అలా కాకుండా వారి హృదయాన్ని, వారి జీవితాన్ని మార్చుకోకపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, అకస్మాత్తుగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణం పోతుందని దేవుడు చెప్పాడు. మొదటగా ఎవరైతే నా మాట వినరో, ఆంధ్రప్రదేశ్ కోసం దేవుడు చెప్పినాడు, ఎవరైతే నా మాట వినరో
భయంకరమైన భూకంపం రాబోతుంది, ఆ భూకంపంలో వాడు చనిపోబోతున్నారు. రెండవదిగా భయంకరమైన అనారోగ్యం రాబోతుంది, వాడికి అప్పటి వరకు కూడా బాగానే ఉంటాడు. దేవుడు వాడిని అడుగుతాడు, నా కుమారుడు నువ్వు మారతావని అడుగుతాడు. మారలేను, ఈ లోకంలో ఉన్న ఆనందమైన కావాలని వాడు ఏదైనా జవాబు చెప్పినట్లయితే దేవుడు అంటున్నాడు ఆ సమయంలోనే హఠాత్తైన మరణం రాబోతుంది దేవుడు చెప్తున్నాడు. మూడో విషయం దేవుడు చెప్తున్నాడు, దేవుడు వెళ్ళారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని ఒక దండము ఆయన చేతిలో ఉంది. ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే జ్ఞాపకం కలిగి నా కుటుంబంలో మేలు కావాలని ప్రార్థన చేస్తున్నారో, ఆ దండం అంట ఎవరి నెత్తి మీద దేవుడు పెడుతున్నాడో వారు పరిశుద్ధులుగా మారిపోతున్నారు. దేవుని స్తోత్రం కనుక అది ఎవరంటే హృదయపూర్వకంగా దేవుడి దగ్గర ప్రార్థన చేసిన వారు. అలాగే ఎవరైతే మారాలని ప్రార్థన చేస్తున్నారో వారిని కూడా దేవుడు మార్చడానికి ఆ దండం ద్వారా ముట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మారడానికి, వారి జీవితం మారడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు, నేను వాక్యం ముగించాలనుకుంటున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా బిడ్డలారా అందరిలో ఇప్పుడు వరకు కూడా అనేకమైన సూచనలు, భయంకరమైన తుఫాను చూస్తున్నారు, భయంకరమైన అనారోగ్యం చూస్తున్నారు, భయంకరమైన భూకంపాలు చూస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశంలో గ్రహాల కోసం మీకు తెలుసు, నాకు పేరు తెలియదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటిని నేను కదపబోతున్నాను, దాని యొక్క దిశ మార్చుకున్నట్లయితే ఇప్పుడు వరకు కూడా గుండ్రంగా తిరుగుతున్నాయి, కానీ అది ఒకసారి దిశ మార్చుకున్నట్లయితే మనం ప్రతిరోజు చూస్తున్నాం, తారీఖులు చూస్తున్నాం, నెలలు చూస్తున్నాం, సంవత్సరం అయిన తర్వాత పండుగ చేసుకుంటున్నాం. కానీ ఆ గ్రహం యొక్క దిశ మారినట్లయితే మార్చి నెల వెనక్కి అయిపోవచ్చు, ఏప్రిల్ నెల ముందుకైపోవచ్చు, కానీ 12 నెలలు జరుగుతాయి. కానీ అది చలికాలం రావాల్సిన రోజున ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం రావాల్సిన రోజున చలికాలం వస్తుంది, వర్షాకాలం రావాల్సిన రోజున ఏదో జరగబోతుంది. అందుకే దేవుడు మరలా చెప్తున్నాడు, భూమి మీద కార్యాలు చేస్తున్నాడు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆకాశంలో ఉన్న గ్రహాలని నేను కడపబోతున్నాను. భూమి మీద నీరసం వచ్చినప్పుడు మంచి మందులు వేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. కరోనాలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నేను ముడతానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అక్కడ కూడా ముట్టినప్పుడు అంట మనుషులు అనుకున్నారంట, దేవుడు ఆ దిన దేవుడు చెప్పి ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఎంత నీరసం వచ్చినప్పుడు కూడా 2-3 మాత్ర పిల్లలు మింగేసినట్లయితే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనే స్వభావం కలిగి ఉన్నారంట. కానీ దేవుడు అంటున్నామా, దయచేసి గౌరవ పెట్టచ్చు, దేవుడు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు కాదు, అప్పటి వరకు కూడా దేవుడు సమయం ఇచ్చిన ఈ దిన దేవుడు చెప్తున్న మాట, ఎంత మందు శరీరంలో వెళ్ళినప్పుడు కూడా వారు దేవుని యొక్క మాట వినాలన్నట్లయితే ఆ మందు పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. అదే దేవుని యొక్క మాట విని లోపడుతున్నారో వారు మందు వేసుకోకపోయినప్పుడు కూడా వారిని దేవుడు స్వస్థపరచబోతున్నారు. దేవుని స్తోత్రం కనుగాక. ఆ స్వస్థపరచబడిన దాంట్లో మొట్టమొదటిగా నా తల్లి ఉంది. దేవుని స్తోత్రం కనుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చూస్తున్నాను, నేనైతే ఇక్కడ ఉన్నాను, నా తల్లి కుటుంబంలో ఉంది, ఒక 2 పావురాలను చూస్తున్నాను, నా తల్లి కాళ్ళ దగ్గర ఒకటి, ఒక తల దగ్గర 2 కూడా నేను తిరగడం చూస్తున్నాను. దేవుని స్తోత్రం కనుగాక. ఆ 2 పావురాలు కూడా నా తల్లిని స్వస్థపరచడానికి దేవుని యొక్క పరలోక రాజ్యం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాయి. కొద్ది రోజుల్లో నా తల్లి లేపబడబోతుంది. మరలా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లి ఎప్పుడైతే లేపబడుతుందో నా తండ్రి యొక్క రాకడ చాలా సమయం ఉందని అర్థం చేసుకున్న దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ సమయం లేదు బిడ్డలారా. చాలా తొందరగా దేవుడు రాబోతున్నాడు. ఆ సూచన ఏదో కాదు, నా తండ్రి ఎప్పుడైతే లేకపోతుందో ఆ లేపబడినప్పుడే నా రాకడ రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే చెవులు కానీ వారు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరలా చెప్పేది ఏంటంటే, నేను చిన్నవాడిని అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కోపంతో చెప్తున్న మాట, ఇప్పటికైనా మీ జీవితాన్ని మీరు మార్చుకుని నా వైపు తిరిగినట్లయితే నేను రాకమునిపై మీరు ఆనందంతో సంతోషంతో ఉంటారు. అనేకమైన కష్టాలు భూమి మీద రాబోతున్నాయి, కానీ అవన్నాటి నుంచి నేను తప్పించబోతున్నా దేవుడు చెప్తున్న దేవుని స్తోత్రం కనుగాక. అవి పూర్తవ ముందుగా నేను రాబోతున్నాను, నా రాజ్యంలో మీరు అందరూ కూడా ఉండబోతున్నారు. ఈ వాక్యం గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాస యొక్క పని ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయాలా, దేవుడికి లోపడాలా. రెండవదిగా దేవుడు చెప్పే ప్రతి విషయాన్ని కూడా నీ హృదయంలో దాచుకోవద్దు. అనేక మందికి చెప్పండి, ఆ మాట చెప్పినప్పుడు వారు వింటారో మానేస్తారో తెలియదు, కానీ దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క మాట ఆ లోకరాజు నుంచి దేవుడు వింటున్నాడు. నా కుమార్తె చెప్తుందా లేదా, నా కుమారుని చెప్పిన మాట చెప్తున్నాడు లేదా దేవుడు చూస్తున్నాడు.
అప్పుడు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, విన్నవారు వింటున్నారు, వినలేని వారు వినకపోతే మానేయండి. కానీ దేవుడు అంటున్నాడు చివరగా పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నా బిడ్డలారా, ఈ దినం వాక్యము ముందుకు సాగిపోతుంది, వాక్యం అయిపోయింది. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అమెరికా ప్రాంతంలో దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన ఒక భయంకరమైన సూచన జరగబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా వారికి భూకంపాలు వచ్చి ఉన్నాయి, టోర్నడో అనేసి ఉన్నాయి. అవేంటంటే ఒక సుడు గాలి వలి వచ్చి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం అది గాలి వలి వెళ్ళిపోయి ఆ గాలిలో అనేకమైన ఇల్లులు కూలిపోవడం జరిగింది. భూకంపాలు చూస్తున్నారు, వర్షాలు చూస్తున్నారు. కానీ ఈ దినాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మాట, కొద్ది దినాలు మీరు చూడబోతున్నారు, అమెరికా ప్రాంతంలో ఆకాశం నుంచి దేవుని యొక్క దూతలు దిగబోతున్నాయి. దేవుని స్తోత్రం కనుక ఆ దూతలు దిగబోతున్నారు. ఆ దూతలు దిగినప్పుడు వారు మనుషుల రూపంలోనే వారు ప్రతి ఒక్క మనిషి దగ్గర వెళ్ళబోతున్నారు. దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వారు మనవలే మొట్టమొదటి దేవుని యొక్క రాజ్యంలో దేవుని దూతలుగా ఉండబోతున్నారు. తర్వాత భూమి మీదకి వచ్చిన మనుషులు వలె వారు ఉండబోతున్నారు. కొద్ది దినాల్లో వారంట సేవకుడుగా నేను ఎలాగైతే వాక్యం ప్రకటించబోతున్నానో అదే రీతిగా ఆ రెండు దేవతలు దేవుని యొక్క వాక్యం ప్రకటించబోతారండి. దేవుని స్తోత్రం కనుక ఆ మాట ప్రకటించినప్పుడు ఎవరైతే ఆ మాట స్వీకరిస్తున్నారో వారిని దేవుడు బహుగా దీవిస్తబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే దేవుని యొక్క మాట ఆ సేవకుడు చెప్పినప్పుడు వ్యతిరేకంగా ఉంటున్నారో, మన నోటు అంటే ఉమ్ము వస్తుంది అందరికీ తెలుసు, కానీ వారి నోరు తెలిసినప్పుడంట వారి నోటి నుంచి అగ్గి వచ్చి వారిని కాల్చిపోతున్నారు. దేవుని స్తోత్రం కనుక ఎవరైతే ఆ మాట విన్నారో, ఈ దినాల దేవుని యొక్క సేవకులని చెప్పేది ఏంటంటే, కొద్ది దినాల్లో అమెరికా ప్రాంతం నుంచి జరగబోతుంది. మనం అందరం కూడా టీవీలో చూడబోతున్నాం. కానీ దేవుడు మరలా చెప్పే విషయం ఏంటంటే, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ముసలివారు కావచ్చు, ఒకటే, నీకు మంచి అందం ఉందో, మంచి వస్త్రాలు ఉన్నాయో, మంచి బంగారం ఉందో, వెండి ఉందో కాదు, నీ హృదయంలో దేవునికి చోటిచ్చి నా తండ్రి అని యెహోవాను ఆహ్వానించినట్లయితే నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బంది నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, గుజరాత్ ప్రాంతంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడంట అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తుంటే శత్రువు అనే వాడు వారిని ఇబ్బంది పెడుతుందని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. ఈ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ శత్రువు అనే వాడు ఎవరైతే అక్కడ గుజరాత్ అనే ప్రాంతంలో బాధపడుతున్నారో పరలోక రాజ్యంలో దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా మీరు సొదొమ గొమొర్ర పట్టణం కోసం మీరు విన్నారు. దేవుడు ఆ దినాన సొదొమ గొమొర్ర పట్టణాన్ని దేవుడు దహించడానికి అగ్నిని ఆకాశం నుంచి భూమి మీద దింపి ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, ఆ గుజరాత్ ప్రాంతంలో ఎవరైతే సేవకులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఎవరైతే వారు బాధపడుతున్నారో పరలోక రాజ్యం నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చిపోతుంది. దేవుని స్తోత్రం కనుక ఇది సేవకుడిగా నేను చెప్తులేదు, ఆ గుజరాత్ ప్రాంతంలో తొందరలో జరగబోతుంది. అమెరికాలో దేవుని యొక్క దూతలు భూమి మీద రాబోతున్నారు, సువార్త ప్రకటించబోతున్నారు. అనేక మంది దేవుని యొక్క తిరగబోతున్నారు. గుజరాత్ ప్రాంతంలో ఎక్కడైతే దేవుని యొక్క సువార్త ప్రకటించబోతుందో అక్కడ భయంకరమైన ఇబ్బందులు పడుతున్న సేవకులు కావచ్చు, సంగతులు కావచ్చు, వారి మధ్యలో దేవుడు చెప్తున్న మాట, వారితో దేవుడు ఇది నాన్న సేవకుడిగా నాతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే వారికి ఆటంకం పరుస్తున్నారో వారిని దేవుడు అగ్నితో కాల్చిపోతున్న దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు విన్న మనమందరం కూడా చేయవలసింది ఏంటంటే, హృదయపూర్వకంగా నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నా బిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా నేను చెప్పే మాట చివరిగా, మీ బిడ్డలు దేవుని యొక్క ప్రార్థన చేయకుండా నీ మాట వినకుండా ఉన్నట్లయితే కొట్టొద్దు, చెప్పండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చాలా సమీపంగా ఉన్నాను. తల్లిదండ్రులారా, మీరు నా రాజ్యంలో చేరి మీ బిడ్డలు భూమి మీద ఉండిపోయినట్లయితే నేను ఎంతగానో ఏడవబోతున్నాను, ఏడుస్తున్నాను. ఒకసారి మీ బిడ్డల కోసం మీరు కూడా ఒకసారి ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. నేను కాదు చేయి చాపుతుంది, దేవుడే చేయి చాపుతున్నాడు. మీరు ఎంతైతే కన్నీరు కాచి నా దగ్గర ప్రార్థన చేస్తున్నారో మీ బిడ్డలు కూడా అదే ప్రార్థన చేయమని చెప్పండి. తొందరలో నేను రాబోతున్నాను అనగా దేవుడు రాబోతున్నాడు. మీతో పాటు మీ బిడ్డలు కూడా నా రాజ్యంలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుగాక. ఒక కుటుంబంలో ఒకడు వచ్చి ఇంకోటి భూమి మీద ఉండడం నేను ఇష్టపడతలేదు దేవుడు చెప్తున్నాడు. అందరూ కూడా నా రాజ్యంలో చేరాలి కనుక దేవుడు ఏమంటున్నాడంటే, దిగులు పడద్దు, భయపడద్దు. నీకున్న సమయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు. నీ పక్కవాడు పొరుగువాడు చూడట్లేదు, పరలోక రాజ్యంలో దేవుడిని ప్రార్థన పెట్టినాడు. దేవుడి స్తోత్రం కనుగాక. చివరిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను చూస్తున్నాను ఇండియా ప్రాంతం కోసం దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా తొందరలో ఆ స్వరం నేను వింటున్నాను. ఏంటంటే,
ఈ లోకంలో ఎక్కడైతే దేవుని యొక్క మాట వినబడుతుందో ఆ వినబడుతున్న ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క కాపుదల ఉంది. ఎక్కడైతే దేవుని యొక్క మాట విన్నప్పుడు కూడా ఆ మాటను స్వీకరించకుండా దూరంగా పెడుతున్నారు. వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటిగా భూకంపం రాబోతుంది అన్నారు. రెండోదిగా దేవుడు ఏం చెప్తున్నానంటే, ఒక దేవుని దూత ఒక ఖడ్గం పట్టుకుని ఉండడం చూస్తున్నాను. ఎవరైతే నా మాట వినట్లేదో వారిని నా దూతే వారి పని చూసుకుంటుందని దేవుడు చెప్తున్నాడు. మరలా దేవుడు చెప్తున్నాడు, మీ అందరినీ కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవుడు మీకు చోటిచ్చిన దేవుని స్తోత్రం కనుక చోటిచ్చిన మీరు చేయవలసిన పని ఏంటంటే, ఆ చోటును పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ కూడా దాన్ని భద్రపరుచుకుని దేవునితో ప్రార్థన చేయండి. నేను మొదటగా చెప్పిన దేవుడు నాకు ఒక బ్రాస్లెట్ ఇచ్చున్నాడు, అది దగదగ మెరుస్తుంది. ఎవరి మీద అయితే నేను చేపెట్టి నేను ప్రార్థన చేస్తున్నానో వారు స్వస్థత పొందడమే కాకుండా వారు అందరూ కూడా దేవుడి రాజ్యంలో వలబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాన్ని మాటలు విన్నారు కనుక విన్న మీరు దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది యూట్యూబ్లో ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, నేను దాన్ని అప్లోడ్ చేసినప్పుడు ప్రతిదినం విని నా దేవుడు నా కోసం, నా కుటుంబం కోసము, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మాట్లాడి ఉన్నారు. ఆ మాటను నేను స్వీకరించున్నాను. నాకు దేవుడు చక్క నేను చోటు నా రాజ్యం ఇచ్చున్నాడు, ఆయన రాజ్యం ఇచ్చున్నాడు కనుక ఎవరైతే ఇప్పుడు కూడా ఆ చోటుని నా పక్కవాడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు ఇంకా తీసుకోలేదో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన దేవుడు ప్రార్థన చేయండి. దేవుడు మీకు బహుగా దీవించింది. ఆమేన్. వందనాలు, స్తోత్రములు.